హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి కోడిగుడ్డు, ఎండునెత్తళ్ళు అండ్ వంకాయ వీటితో పులుసు చేసుకుంటున్నామండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే పాన్ హీట్ అయ్యాక నేను 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నా అండి. అలానే ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం అది ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసుకున్నా అండి. అలానే ఆనియన్స్ కొంచెం మనకి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు ఉంటుంది కదా! కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక 2. ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసుకున్నానండి. తరిగి పెట్టుకున్న టమాటా ఒక 2 వేసుకున్నాను. మీడియం సైజ్ టమాటా అయితే ఒక 2 సరిపోతాయి మనకి. ఓకేనా? చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ డీప్ ఫ్రై అవసరం ఉండదు. మనకి చేపల పులుసు వీటికి ఒక 50% వరకు ఫ్రై అయితే మనకి ఆనియన్ సరిపోతుంది. అలానే టమాటా ఇప్పుడు వేసుకున్నా అండి. ఇవి కొంచెం మగ్గాక అంటే ఒక 30% అలా మగ్గాక ఏంటి అంటే నేను నెత్తళ్ళు యాడ్ చేసుకున్నానండి. ఈ నెత్తళ్ళు ఏంటి అంటే కొంచెం హాట్ వాటర్‌లో వేసి మనం క్లీన్ చేసుకుంటే చక్కగా ఏమున్నా మనకి వచ్చేస్తుందనమాట. అలానే ఇక్కడ ఏంటి అంటే ఈ నెత్తళ్ళు కూడా ఆయిల్‌లో కొంచెం ఫ్రై అవుతాయని చెప్పి నేను ఇక్కడ ఈ విధంగా వేసుకున్నాను. చూసారు కదా! ఇక్కడ కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా నేను దీనిలో వంకాయ ముక్కలు కట్ చేసుకొని చక్కగా ఇంకా మునక్కాడ ఉంటుంది కదా! ఈ 2 యాడ్ చేసుకున్నాను. అలానే మీరు పొటాటో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి. అరటికాయ కూడా బావుంటుంది చెప్పాలంటే. నా దగ్గర లేదు అని చెప్పి నేను యాడ్ చేసుకోలేదు. చాలా బావుంటుంది. పులుసుకి ఏంటి అంటే ఈ ముక్కలు అంటే అరటికాయ, పొటాటో, వంకాయ, మునక్కాడ ఇవేంటి అంటే చాలా బావుంటుంది పులుసు కూడా. మీ దగ్గర ఇవేమీ లేదు అనుకుంటే డైరెక్ట్‌గా నెత్తళ్ళు ఓన్లీ కోడిగుడ్డుతోనే చేసుకోండి బావుంటుంది. ఓకేనా? ఇక్కడ చూసారు కదా! నేను 1 ఫుల్ స్పూను సాల్ట్ వేసుకున్నాను. అలానే 1 ½ స్పూన్ కారం వేసుకున్నాను. అలానే హాఫ్ స్పూన్ పసుపు, ఇంకా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఇవి ఏంటి అంటే కొంచెం ముక్కలకి పట్టేటట్టు మనం మిక్స్ చేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంటే చక్కగా ముక్కలకి పడతాయి. బావుంటుంది కూడా అప్పుడు. మనకి ఏంటి అంటే పీసెస్ పడితే కదా మనకి అంటే తర్వాత కూడా బావుంటుంది. అందుకే చక్కగా ఇక్కడే మనం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయినా మూత పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా! నేను ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నానండి. అలా ఫైవ్ అలానే 5 మినిట్స్ అయ్యాక ఇంకా మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా కొంచెం అలా ఆయిల్ కూడా ఇదిగా కనిపిస్తుంది. అప్పుడు ఏంటి అంటే ఇక్కడ నేను చింతపండు రసం యాడ్ చేసుకున్నాను. నేను 300 గ్రామ్స్ వరకు నేను నానబెట్టుకున్నాను చింతపండు. అదే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా! ఇంక ఇప్పుడైతే చింతపండు వేసుకుంటున్నాను చింతపండు రసం అనేది వేసుకున్నాను. అలానే కొంచెం హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నా అండి. మీకు వద్దు అనుకుంటే డైరెక్ట్‌గా ఈ చింతపండు రసంతోనే ఇవి మగ్గించుకున్నా ఓకే బానే ఉంటుంది. నేనైతే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. అలానే ఇంకా ఇదంతా చక్కగా మళ్ళీ మిక్స్ చేసి మూత పెట్టుకున్నా. ఇక్కడ మూత పెట్టుకొని ఇలా మనం 10 మినిట్స్ అయినా లేదు అంటే ఒక 7 మినిట్స్ అయినా ఉంటే మనకి చక్కగా ఈ పీసెస్ కూడా అన్ని వంకాయ ముక్కలు అన్నీ వేసాం కదా! చక్కగా చూసారు కదా! ఉడికిపోతుంది చక్కగా బావుంటుంది. అంతా అయిపోతుంది మనకి వేరంగానే అయిపోతుంది ప్రాసెస్. చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే నాకు సాల్ట్ చాలలేదని చెప్పి ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను. టోటల్‌గా 1 ½ స్పూన్ సాల్ట్ అయితే నాకు పట్టింది. అలానే ఇప్పుడు లాస్ట్ 5 మినిట్స్ ముందు ఏంటి అంటే మనం బాయిల్ చేసిన ఎగ్స్ అనేవి దీనిలో వేసుకోవాలి. అన్ చూసారు కదా! ఇప్పుడు ఏంటి అంటే ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకొనైనా ఉడికించుకోండి. లేదు అనుకుంటే ఎలా ఉన్నా మనకి ఉడికిపోతాయి వారంగానే. మనకి వంకాయ, మునక్కాడ ఎంత టైం పట్టదు కదా ఉడకటానికి. చూసారు కదా! ఆల్మోస్ట్ నాకు అయిపోయింది. ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను. చాలా వచ్చింది. ఇది ఏంటి అంటే నేను 1 అవర్ తర్వాత కొంచెం తిన్నాను. చాలా బావుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే ఓకేనా. చూసారు కదా! 1 అవర్ తర్వాత ఇది చూపిస్తున్నాను మీకు ఈ వీడియో తీసి. చాలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.